బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ విజయభాస్కర్ గారు. సార్ తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి సార్? అంటే ఫుడ్స్ కానీ ఏం తీసుకోవాలి, సో ఎలా ఉండాలి లైఫ్ స్టైల్ కంప్లీట్ గా ఎలా ఉండాలి అంటారు? ఒక నీ పెయిన్ కాదండి, జిమ్ కానీ అవన్నీ చేయొచ్చు. ఒక నీ పెయిన్ కాదండి, బాడీలో ఉండే అన్ని జాయింట్స్ కి ప్లస్ నీ పెయిన్. ఎందుకంటే మోస్ట్ యాక్టివ్ జాయింట్ కాబట్టి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఎర్లీ సర్జరీకి పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్ అప్రోప్రియేట్లీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రజలకు కూడా, వ్యూవర్స్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఆన్ ట్రీట్మెంట్ అండ్ మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ అండ్ సర్జరీ. కొన్ని లక్షల మంది 80 ఏళ్ళ వరకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళలో మీరు ఉండాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో తను అడిగినట్టుగా జాగ్రత్తలు, ఫుడ్ అన్నీ తీసుకోవాలి. ప్రొద్దున లేస్తే మీరు బ్రషింగ్ నుంచి మొదలెడితే నైట్ పడుకునే వరకు మళ్ళీ బ్రష్ చేసి పడుకోవాలి. ఎందుకంటే టీత్ కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే బ్యాక్టీరియా నైట్లోనే డెవలప్ అవుతాయి. సో అలాగే మనకు బాడీలో ఉన్న ప్రతి జాయింట్ లిగమెంట్స్తో అటాచ్ అయ్యి, మజిల్స్తో అటాచ్ అయ్యి డిఫరెంట్ యాక్సెస్లో ఉంటాయి. సో ఇలాంటి పార్ట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మనకు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. సో మనము బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కటి, కార్బోహైడ్రేట్ ఎంత అవసరమో అంత డేంజర్ కూడా. కార్బోహైడ్రేట్ అంటే వైట్ రైస్ కానీ మీకు వీట్ కానీ, దీనిలో కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ కన్వర్ట్ అయ్యి అది ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది డయాబెటీస్కు మంచిది కాదు, మీ ఒబేసిటీకి మంచిది కాదు, ఎన్ని విధాల బాడీలు. సో ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్ మినిమల్గా ఉండి, ఫ్యాట్ మినిమల్గా ఉంటే మీ బాడీలో అన్ని జాయింట్స్కి సఫిషియెంట్గా బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది. ప్రొద్దున లేస్తే ప్రాణాయామం చేయండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి. వీటన్నిటి వల్ల అన్ని జాయింట్స్ ఇంప్రూవ్ అవుతాయి మోకాలతోటి. అలాగే ప్రొద్దున లేసి వాకింగ్ చేయండి, పెయిన్ లేనంత వరకు. పెయిన్ వస్తే సైక్లింగ్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేయండి. పెయిన్ లేకపోతే వాకింగ్ చేయండి, ఇంకెన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయండి. వీటి వల్ల మీకు ఉంటుంది. ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటే మీరు చేసే పనిలో మీ జాయింట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే వేరే వార్మప్ ఎక్సర్సైజ్ చేసి ఆ తర్వాత ప్రొఫెషనల్గా జాబ్ చేసుకుంటే ఆ మోకాల్లో డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. స్పోర్ట్స్ ఇంజరీస్ కాకుండా స్పోర్ట్స్ మెన్ ముందే వార్మప్ చేసి ఎక్సర్సైజ్ చేసి ప్రాపర్గా ఉన్నప్పుడు మీరు ఆ చేయటం వల్ల మీకు ఇలాంటి సమస్యలు తగ్గే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి ఎన్నో కారణాలు తెలుసుకున్న తర్వాత డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ మెయిన్ మజిల్ ఎక్సర్సైజెస్, బాడీ ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎగ్జర్షన్, క్యాలరీస్ అవుట్పుట్ ఇన్పుట్ ప్రకారం మీరు మేనేజ్ చేసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండండి. డిప్రెషన్ కానీ ఎక్సైటేషన్ ఉండకూడదు. అంతేకాకుండా చేసే స్పోర్ట్స్ యాక్టివిటీలో ప్రాపర్ పద్ధతిలో దానికి ట్రైనింగ్ అయ్యి ఆ స్పోర్ట్స్ ఏమన్నా మీరు హీరోయిక్ ప్రొసీజర్లు చేయాలనుకున్నప్పుడు దానిలో వార్మప్ అవడమా, ట్రైనింగ్ అయిన తర్వాతనే ఆ హీరోయిక్ చేయండి. లేకపోతే అన్నెసర్లీ మీకు మెయిన్గా మోకాల మీద ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఏజ్ ఆఫ్ 45 తర్వాత ఆడవాళ్ళల్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉండటం వలన విటమిన్ డి లోపము, కాల్షియం లోపం వస్తుంది. వాటిని ఏజ్ ఆఫ్ 40-45లో విటమిన్ డి, కాల్షియము ఇంప్రూవ్ చేసుకోవాలి. ఏజ్లో మనకు చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య విటమిన్ డి డెఫిషియన్సీ వస్తుంది. వాళ్ళకు కూడా విటమిన్ డి కరెక్షన్ చేసుకొని జాయింట్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మోకాల్లో జరిగే ప్రక్రియలు ఏవైనా ఇంజురీస్ కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ, ఆర్థరైటిస్ కానీ, ఏ సమస్యలు ఉన్నా ఎర్లీగా ఆర్థోపెడిక్ సర్జన్ తోటి ఒపీనియన్ తీసుకొని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఇలా మీరు చేయగలిగితే మీ జీవితాంతము ఈవెన్ 90 ఏళ్ళు, 96 ఏళ్ళ వరకు కూడా చాలామంది మోకాలు నొప్పులు రాకుండా ఉన్నారు. ఎందుకున్నారంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళు తీసుకునే ఆహారం, ప్రాపర్ డైట్ తీసుకుంటారు, ఊర్లలో ఉంటారు, అంత స్ట్రాంగ్ ఫుడ్, నార్మల్ న్యాచురల్ ఫుడ్స్ తింటున్నారు. ఆర్టిఫిషియల్ కానీ జంక్ ఫుడ్ కానీ తినట్లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సెడెంటరీ లైఫ్. ఇప్పుడు చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లంతా ఒక చైర్లో కంటిన్యూస్గా గంటలు కూర్చొని జంక్ ఫుడ్ తిని వాళ్ళు సిస్టమ్ మీద పనిచేసి రోగాన్ని నెగ్లెక్ట్ చేస్తుండ్రు. అలా కాకుండా గంటకు 15 నిమిషాలు బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడము, అవన్నీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేయాలి. ఎవరైతే సెడెంటరీ లైఫ్ ఉంటారో వాళ్ళు ఎక్కువసేపు కూర్చొని పని చేయడం కాదు, లేచి తిరుక్కుంటా పని చేసుకునే ప్రయత్నం చేయాలి. గంటకు ఒక 15 నిమిషాలు బాడీని కొంత వార్మప్ చేసినట్టుగా అటు ఇటు తిరగాలి. ఈవెన్ ఏసీ రూమ్లో ఉన్నా కూడా కొంత టైము మా క్లినిక్లో కూడా మేము పేషెంట్ చూడాలనుకుంటే మేము ఆ స్పీకర్ బోర్డు పెట్టుకొని నిలబడి అప్పుడప్పుడు రాస్తూ ఉంటాం. గంట అలా స్పెండ్ చేస్తుంటాం. మీరు కూడా ఎక్కువసేపు నిలబడి అటు ఇటు పని చేసేటట్టు పని చేసుకోవచ్చు. కూర్చొని కంటిన్యూస్గా ఒబేసిటీ పెంచుకొని ఈ మోకాలు ప్రాబ్లం తెచ్చుకోవద్దు. ఇలా మనము
డే టు డే యాక్టివిటీస్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటూ అనర్థాలని తెలుసుకొని అనర్థాలు కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ డైట్ చేయాలి. అన్నారు కాబట్టి ఈ మధ్య ఎక్కువ మనం సూప్స్ వింటున్నాం కదా. సూప్స్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్, అంటే మనం అందులో ఫ్యాట్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ యూస్ఫుల్. దాంతోపాటు కార్బోహైడ్రేట్ తక్కువ ఉండి ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో దట్ విల్ బి బ్యాలెన్స్డ్ డైట్ అనుకోండి. ఇట్ ఈస్ నాట్. సో సూప్స్ ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు సపోజ్ మీరు నాన్ వెజ్ సూప్ తీసుకున్నారు అనుకోండి, ప్రోటీన్ బాగుంటుంది. వెజిటేబుల్ తీసుకుంటే అలా ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో సూప్స్ ఇస్ అబ్సల్యూట్లీ గుడ్. దానివల్ల మనకు బాడీలో ఫ్లూయిడ్ కంటెంట్ పెరిగిపోయి మనకు బాడీని సమూలంగా పనిచేస్తాయి. సో సూప్స్ ఇస్ అన్ ఐడియల్ థింగ్. రైట్ సార్, థ్యాంక్ యూ.